హలో రాయచోటి. రాయచోటి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ఒక టౌన్ అన్నమాట రాయచోటి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో వీరభద్రస్వామి టెంపుల్ బాగా ఫేమస్. ఎవ్రీ ఇయర్ జరిగే జాతరకైతే చాలామంది కర్ణాటక భక్తులు, ఆ తర్వాత తెలుగు భక్తులు, ఇలా చాలామంది భక్తులు అయితే వచ్చి జాతరనే చేసుకుంటూ ఉంటారు. వీరభద్రుడు చాలా ఫేమస్ అనమాట రాయచోటిలో. వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్. అలాగే రాయచోటిలో మాసాపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ తర్వాత శివాలయము, రాయచోటిలో ఉంటున్న వాసవి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ వీడియోలో మెయిన్గా లక్ష్మీపురం అనే ఏరియా అయితే చూడొచ్చు. ఇక్కడ ఏమంటే లాస్ట్ 3 years నుంచి లక్ష్మీపురం ఏరియా బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఎటు చూసినా అన్ని విల్లాసే వస్తున్నాయి. అండ్ గాలివీడ్ రోడ్, రాయచోటి బస్టాండ్ నుంచి గాలివీడికి వెళ్ళే రోడ్లో అయితే లక్ష్మీపురం ఏరియా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది గాలివీడ్ రోడ్ అనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, అన్ని మనిషికి ఏమైతే అవసరం ఉంటాయో ప్రతి హాస్పిటల్స్ అనేవి ఇదే ఏరియాలో అయితే ఉంటుంది. నియర్ బై బస్ స్టాండ్ అనమాట. రాయచోటి మెయిన్ బస్ స్టాండ్ అనేది ఉంటుంది. ఆ బస్ స్టాండ్కి దగ్గర అనమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నట్టయితే రామాలయం టెంపుల్. ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే గాలివీడికి అయితే వెళ్ళిపోవచ్చు. దీన్ని గాలివీడ్ రోడ్ అని చెప్పి పిలుస్తారు. రాయచోటి మంచి టౌన్. చుట్టుపక్కల ఉండే చాలా పల్లెలు ఉంటాయి అన్నమాట. ఆ పల్లెటూళ్ళ నుంచి చాలామంది అయితే వస్తూ ఉంటారు షాపింగ్స్కి, దానికి వాటికని. నియర్ బై అనమాట, బాగా సిటీ లాగా అనమాట ఇది. అందువల్ల చాలామంది అయితే విజిట్ చేసి రాయచోటికి వస్తూ ఉంటారు. రాయచోటిలో బాగా ఫేమస్ అయిన ఫుడ్ ఏంటంటే కారం దోశ. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి దోశలు. అండ్ ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి. అలాగే టెంపుల్స్ కూడా బాగా ఫేమస్. అందులో ఇంకో టెంపుల్ ఏంటంటే వీరభద్రుడు, ఆ తర్వాత వాసవి అమ్మవారు. మార్కెట్ రోడ్లో అయితే ఉంటుంది టెంపుల్. పాలరాతితో అయితే కట్టారు. అలాగే మాసాపేట వెంకటేశ్వర స్వామి. చెప్పుకుంటూ పోతే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ రాయచోటి మెయిన్ రోడ్లోనే తిరుపతికి వెళ్ళేటప్పుడు సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు గాలివీడ్ రోడ్డు. ఇక్కడ మూవీ థియేటర్స్ అయితే వస్తుంది. రైట్ సైడ్ అయితే ఉంటుంది థియేటర్స్. ఇవంతా రాయచోటికి థియేటర్స్ బాగా ఫేమస్. ఒకటే రోడ్లో 3 థియేటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తుంది తాజ్మహల్ ఎగ్జిబిషన్ అనమాట. మోస్ట్లీ ఇక్కడే ఫైర్ వర్క్స్ అంటే టపాసులు ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు కదా. ఈ ప్లేస్ గ్రౌండ్ లాగా అయితే ఉంటుంది. అందువలన సమ్మర్ హాలిడేస్ వస్తే ఎగ్జిబిషన్ ఇలా రకరకాలైతే పెడుతూ ఉంటారనమాట. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే చూడడానికి అయితే ఏరియా అయితే బాగుంది. మొత్తం గాలి అయితే బాగా వస్తుంది. మేబీ గాలివీడ్ రోడ్ అని చెప్పి గాలి ఎక్కువగా వస్తుందేమో, మనకైతే ఐడియా లేదండి. స్ట్రైట్ ఒకటో రోడ్ అయితే వెళ్ళిపోవాలి. ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా రాయచోటి అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది. అది కూడా రాయచోటి ఇంక్లూడింగ్ అనమాట. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. వన్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే మనకు బోర్డు అయితే ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పి. అలాగే లక్ష్మీపురం ఏరియా అనమాట. ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. గాలివీడ్ రోడ్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఎవరైనా పెట్రోల్ బంక్ నియర్ బై ఉంది అంటే ఇప్పుడు అక్కడ ట్రై చేయండి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నది అయితే లక్ష్మీపురం ఏరియా. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఏరియా అయితే బాగా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు ఇక్కడంతా తోటలు అనేవి ఉండేవి అనమాట. ఇప్పుడంతా హౌసెస్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇంకా చూడండి కొన్ని ప్లేసెస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఏమంటే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చూడడానికి అయితే రోడ్ అంతా బాగానే ఉంది, కానీ జనాలు అయితే అస్సలు కనిపించట్లేదు. ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఏరియాకి అయితే వచ్చేయచ్చు అనమాట. ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆఫ్టర్నూన్ మేము వెళ్ళడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. మళ్ళీ ఎప్పుడన్నా ట్రై చేయాలి. కొన్ని ప్లేసెస్లో ఏమంటే మట్టి రోడ్ అయితే ఉంది. ఇంకొన్ని ప్లేసెస్ మోస్ట్లీ మెయిన్ రోడ్స్ ఏదైతే ఉంటుందో అక్కడంతా ఇలా సిమెంట్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. మోస్ట్లీ లెఫ్ట్, రైట్ మొత్తం అవే అనమాట హౌసెస్. లైక్ ఇండివిజువల్ విల్లాస్, డూప్లెక్స్ హౌసెస్, ఇలా రకరకాల హౌసెస్ అయితే ఉన్నాయి. చూడ్డానికి అయితే బాగుంది ఏరియా అయితే. ఇంకా రోడ్ సైడ్ మొత్తం కరెంట్ పోల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అక్కడక్కడ విల్లాస్, కొన్ని డూప్లెక్స్ హౌసెస్ అయితే ఉన్నాయి. చూడ్డానికి మొత్తం బాగానే ఉంది. ఇంకా డ్రైనేజ్ ఉందో లేదో మనకైతే ఐడియా లేదు. ఈ హౌసెస్ అన్నీ అయితే బాగా పడుతున్నాయి. ఎందుకు ఏరియా డెవలప్ అవుతుందో కూడా నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరన్నా తెలిసి ఉంటే చెప్పండి. అలాగే రాయచోటిలో ఇంకా ఫేమస్ అయిన హోటల్స్ లైక్ ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ తర్వాత ఇంకా మీకు బాగా నచ్చిన టెంపుల్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. నాకు బాగా నచ్చిన టెంపుల్ ఏమంటే వీరభద్రస్వామి టెంపుల్, ఆ తర్వాత వాసవి అమ్మవారి టెంపుల్. ఈ రెండు బాగున్నాయి చూడడానికి.
చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే మాసాపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు చూడండి, ఇదంతా లక్ష్మీపురం ఏరియా. రోడ్ అయితే ఇలాగుంది. కొన్ని ప్లేసెస్లో మట్టి రోడ్ అయితే ఉంది. మేబీ ఇంకా హౌసెస్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా రోడ్ అనేది ఇంకా పడలేదేమో, ఫ్యూచర్లో పడచ్చేమో. దాదాపుగా ఇప్పుడు 3 years నుంచి బాగా డెవలప్ అవుతుందని చెప్పి చాలామంది చెప్పారు ఈ ఏరియా. సో అందుకని ఈ ఏరియాకి అయితే వచ్చాము, జస్ట్ చూడడానికి అయితే వచ్చాము. అందులో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో, అదే అనమాట. ఇదంతా హౌసెస్, రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఉన్నాయి హౌసెస్ అన్నీ. ఇంకొంచెం ముందుకెళ్తే ఇలాగే గాలివీడు మెయిన్ రోడ్కి అయితే వచ్చేయచ్చు అనమాట. ఇంతకుముందు వెళ్ళిన వీడియో ఒకటి, ఇప్పుడు వస్తున్న వీడియో, రిటర్న్ వస్తున్న వీడియో ఒకటి అనమాట. హౌసెస్ అయితే మీరు గమనించవచ్చు. అటు సైడ్ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆటో వచ్చింది కదా, ఇది గాలివీడు నుంచి వస్తున్న ఆటో రాయచోట్లకి అయితే వెళ్తుంది. ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంతకుముందు మీరు చూశారు కదా పెట్రోల్ బంక్, అదైతే వస్తుందన్నమాట. సో ఫైనల్లీ లక్ష్మీపురం ఏరియా అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రాయచోటి ఇంకా టౌన్లోకి అయితే ఎంటర్ అవుదాం. రాయచోటి టౌన్ అంటే ఇంకా మీకు సినిమా హాల్స్, ఎగ్జిబిషన్స్, బస్ స్టాండ్స్, హాస్పిటల్స్ అన్నీ అయితే వస్తాయి. మెయిన్ రాయచోట్లో హాస్పిటల్స్ మాత్రం చాలా ఉంటాయండి. ఎక్కడ లేని హాస్పిటల్స్ అన్నీ రాయచోట్లోనే ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల లేని చాలా పల్లెటూర్లు అయితే ఉంటాయి. అందువల్ల రాయచోటి వన్ ఆఫ్ ది టౌన్ అని చెప్పచ్చు. చాలామంది అయితే వస్తూ ఉంటారు రాయచోటికి. అండ్ రాయచోటికి దగ్గరలోనే కడప డిస్టిక్, కడప అనేది ఉంటుంది. రాయచోటి టు కడపకి 1 hour 1.5 hour జర్నీ అన్నమాట. బస్సెస్ బట్టే ఉంటుంది. ఓన్గా వెహికల్స్ తీసుకుని వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఫాస్ట్గా వెళ్ళినా కూడా యూజ్ అయితే ఏముండదు. ఎలా అయినా ఘాట్ సెక్షన్ కాబట్టి స్లోగానే వెళ్ళాలి. ఇదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే థియేటర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది థియేటర్ ఎంట్రన్స్. ఇక్కడ 3 అయితే ఉంటాయండి థియేటర్స్. లెఫ్ట్ సైడే వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా తెలిసిందే కదా రామాలయం టెంపుల్. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు కూడా ఇదే అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే రామాలయం టెంపుల్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇదే రోడ్లో ఇక్కడ అపోలో ఫార్మసీ అయితే ఉంటుంది. 24/7 అయితే చెప్పలేను, బట్ ఈవినింగ్ నైట్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ బస్ స్టాండ్ దగ్గర కూడా అపోలో ఫార్మసీ అయితే ఉంది. ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తే కొన్ని ప్లేసెస్లో ఇది రామాలయం టెంపుల్ ఇక్కడ అనమాట. ఇక్కడ కూడా వినాయకుడిని అయితే ప్రతిష్ఠిస్తారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా హాస్పిటల్సే ఉంటాయండి. ఇదంతా రాయచోటి టౌను. ఆ తర్వాత రాయచోట్లోనే ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ ఇలా రకరకాలు అయితే ఉంటాయి. ఏ ఏరియాకి పోయినా పానీపూరి మాత్రం కామన్ కదండి. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా ఓల్డ్ రాయచోటి అయితే వస్తుంది. ఒకప్పుడు పాత రాయచోటి అని చెప్పి పిలిచేవాళ్ళంట. ఆ పాత రాయచోటి నుంచి కొత్త రాయచోటి లాగా ఇదే డెవలప్ అయిందంట. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీపురం ఏరియా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో దాన్ని ఇంకా మోడర్న్ రాయచోటి అని పిలుస్తారో తెలియదు, అప్డేటెడ్ రాయచోటి అని పిలుస్తారో తెలియదు. లక్ష్మీపురం రాయచోటి అంటది. ఇప్పుడు కనిపిస్తున్న హౌసెస్ ఇవంతా అయితే వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళడానికి రోడ్ అనమాట. ఎగ్జాక్ట్గా రాయచోటి బస్ స్టాండ్ నుంచి 1 kilometer లోపల అయితే ఉంటుంది. బై వాకే వచ్చేయచ్చు. రాయచోటి బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీకు శివాలయం అయితే కనిపిస్తుంది. ఆ శివాలయం తర్వాత ఈ టెంపుల్ అయితే వస్తుంది, వీరభద్రస్వామి టెంపుల్. ఇక్కడే తలనీలా సమర్పించడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఎప్పుడంటే పండగలు ఏమైనా వస్తున్నప్పుడు చాలామంది భక్తులు వస్తారు కదా, అప్పుడైతే ఉంటుంది. అలాగే తిరునాల జాతర ఒక్కొరు ఒకలాగా పిలుస్తారండి. అండ్ షాప్స్ ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టేస్తారనమాట. ఇంకా జాతర అంటే తెలిసిందే కదా, రకరకాలు ఉంటుంది తిరునాల ఇదంతా. ఇక్కడైతే గుండం కూడా వేస్తారండి. ఇదే అనమాట వీరభద్రస్వామి టెంపుల్. అండ్ టెంపుల్కి నియర్ బై మాండవ నది అని చెప్పి ఒకటైతే ఉంటుంది. అక్కడ ఏంటంటే వర్షం పడినప్పుడు కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడే వాటర్ అయితే ఉంటుంది. అక్కడ ఏదో శాపం ఉందని చెప్పి ఏదో చెప్పారు, అందువల్ల వాటర్ అనేది ఉండదని చెప్తున్నారు. ఇదంతా రాయచోట్లోనే ఒక ఏరియా అనమాట. టెంపుల్ దాటిన తర్వాత ఇది ఒక ఏరియా. ఈ ఏరియా నుంచి ఇంకా ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే రాయచోటి కడప మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏంటి అంటే మాసాపేటకు వెళ్ళే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఇది రాయచోటి టౌన్లో నుంచి వెళ్ళడానికి ఇంకో ఏరియా అనమాట. రాయచోటిలో చాలా స్ట్రీట్స్ ఉన్నాయండి. ఎటు సైడ్ వెళ్ళినా కూడా మెయిన్ రోడ్ వస్తుంది. అదొక ప్లస్ పాయింట్ అయితే అనుకోవచ్చు అనమాట.
చూడడానికి అయితే బాగుంది ఏరియా, అయితే వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా అయితే ఉంది రాయచోటి. ఇంకా రాయచోటి ఆ మెయిన్ బ్రిడ్జి దాటిన తర్వాత మాండవ నది అనమాట. ఆ మాండవ నది దాటిన తర్వాత ఇంకా మాసాపేటకైతే ఎంటర్ అవుతాము. ఆ మాసాపేట కూడా దీంట్లో అయితే కనిపిస్తుంది. బట్ మాసాపేట అయితే వీడియోలో అయితే కవర్ చేయలేదు, నెక్స్ట్ టైం చూస్తాము మాసాపేట ఏరియా ఎలా ఉందని. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే బాగుంటుందండి, చాలా ఓల్డ్ టెంపుల్. ఎవరైనా విజిట్ చేయకుంటే, ఆల్రెడీ చేసి ఉంటే చెప్పండి ఎలా ఉంది అని టెంపుల్ అనేది. అండ్ ఇంకా రాయచోట్లో ఫేమస్ అంటే నాకు తెలిసినంత వరకు ఇదే అండి. ఒకటి కారం దోశలు ఫేమస్ అని చెప్పి విన్నాను, మా ఫ్రెండ్స్ అయితే అదే చెప్పారు. కారం దోశ, మసాలా దోశ సూపర్ ఉంటుంది, అది కూడా గాలివీడ్ రోడ్లోనే ఉంటుందని చెప్పారు. సో గాలివీడ్ రోడ్ అంటే నియర్ బై అనమాట. అక్కడ కంసల వీధి అని చెప్పి ఒక ఏరియా అయితే ఉంటుంది, మొత్తం బట్టల షాప్స్ అనేది ఉంటుంది. ఇంకా ఫెస్టివల్స్ వస్తే బట్టలు అంతా బాగా సేల్ అవుతూ ఉంటాయి కదా, అలా అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మార్కెట్ రోడ్ అయితే వస్తుంది. ఆ మార్కెట్ రోడ్లోనే వాసవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇంకా కడపకు వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదే హైవే అనమాట. పీలేరు, కడప, రాయచోటి ఇదంతా ఒకటే రూటు. రాయచోటికి రింగ్ రోడ్ అయితే ఉంది. టౌన్లోకి రావాలంటే ఇలా రావాలి, రింగ్ రోడ్లో వెళ్ళాలంటే చుట్టుపక్కల రౌండ్ సర్కిల్ లాగైతే ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి వెళ్ళిపోతే కడప, రాజంపేట, రాయచోటి, ఆ తర్వాత తిరుపతి, పీలేరు అండ్ అలాగే పులివెందులకు వెళ్ళే రోడ్డు కూడా వస్తుందన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలంటే రింగ్ రోడ్ హైవే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే రాయచోటి దగ్గర నియర్ బై ఉన్న ఒక పాల్కోవా అయితే ఉంటుందండి. అది గువ్వల చెరువు పాల్కోవా, బాగా ఫేమస్, ఆల్రెడీ వినే ఉంటారు చాలామంది గువ్వల చెరువు పాల్కోవా. ఇప్పుడు కనిపిస్తుంది అయితే మాండవ నది ప్రవహిస్తున్న ఫ్లైఓవర్ అనమాట, ఇది బ్రిడ్జి. ఎప్పుడోసారి వాటర్ అయితే హెవీగా వస్తుంది కాబట్టి అందువల్ల బ్రిడ్జి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బ్రిడ్జి మీదుగానే చాలా ఆంధ్ర టు హైదరాబాద్కి వెళ్ళే బస్సెస్ కూడా ఇదే రోడ్లో అయితే వెళ్తుంది. కడప బస్సెస్, ఆ తర్వాత పులివెందుల బస్సెస్, అన్ని బస్సెస్ ఇదే రూటే వెళ్ళాలి. బ్రిడ్జి కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే విశాల్ మార్ట్ అయితే వస్తుంది. రాయచోటికి విశాల్ మార్ట్ ఈ ఏరియాలో అయితే ఉంటుంది, మాసాపేట అనమాట. ఈ మాసాపేట దగ్గరే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అది రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, మాసాపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది రాయచోటి. ఇంకా రాయచోటిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పండి, వెళ్ళి చూస్తాము. ఓం వీరభద్రాయ నమః. రాయచోటి